వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 17 ఏళ్ల చిన్న వయసులో సినీ పరిశ్రమలో పాటలు పాడే అదృష్ట భాగ్యాన్ని నోచుకున్నటువంటి సునీత తొలిసారి అరసవెల్లి దర్శించుకున్నారు. ఆ అనుభూతి ఎలాగుందో ఆమెను అడిగి తెలుసుకున్నాం. ప్రపంచ ప్రఖ్యాతి గడిచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఆ దేవాలయం శ్రీకాకుళంలో కొలిదీరడం తొలిసారి దర్శించుకున్న అనుభూతి ఎలా ఉంది? ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవాలని ఎప్పుడు మనసు ఉవ్విళ్ళు ఊరుతున్నా కూడా ఈ ఏరియాకి రావటం అనేది తక్కువ కాబట్టి వచ్చినప్పుడు సద్వినియోగపరచుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ఇవాళ రావడం జరిగింది. ఈవో గారు పెద్దలందరూ కూడా చాలా మంచి దర్శనం చేయించారు. సో దానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఘంటసాల బయోపిక్గా రూపొందినట్టు సినిమా తొలి రోజు రిలీజ్ తర్వాతే ప్రేక్షకులు కనీసం ఆ థియేటర్ వైపు కూడా చూడలేదు. ఒక గాయనిగా మీకు బాధ అనిపించింది? ఇంకా సినిమా చూడలేదు కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడలేను. కానీ సినిమా మీరు ఘంటసాల గారి బయోపిక్ బయటకు వచ్చింది కాబట్టి గాయనిగా నన్ను ఆ ప్రశ్న అడుగుతున్నారా? దురదృష్టమే అలా ఎవరు వెళ్ళకపోవటము అనేది. కానీ ఈ రోజుల్లో సినిమా అనేది మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఎవరి బయోపిక్ అయినా సరే. ఇప్పుడు ఘంటసాల మాస్టర్ గారిది కాబట్టి ఇప్పుడు నేను ఒక గాయనిగా దీనికి చాలా భారీ ఓపెనింగ్స్ రావాలని అనుకుంటాను. కానీ వ్యాపారపరంగా సినిమానే ఏ సినిమాకైనా సరే దాని ఓపెనింగ్స్ రావాలి అంటే దానికి తగ్గట్టుగా మార్కెటింగ్ చేయాలి. వాళ్ళు మార్కెటింగ్ చేశారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మీరు చెప్తున్నారు కాబట్టి నాకు అర్థమవుతుంది. చేసే ఉంటారు నాకు తెలిసి. ఎవరు సినిమాని చిన్న సినిమా పెద్ద సినిమాగా ట్రీట్ చేయరు. సినిమానే. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి అని అనుకుంటారు. సదుద్దేశంతో తీసినటువంటి సినిమా అది చాలా బాగా ఆడాలి. అసలు మాస్టర్ గారి చరిత్ర అందరికీ తెలియాలని నేను అయితే మనసారా కోరుకుంటున్నాను. నేను హైదరాబాద్ వెళ్ళిన వెంటనే చూస్తాను. చూస్తే కనుక పాట ఉన్నంత వరకు ఆయన సజీవుడు ఘంటసాల. ఆయన పేరుతో రూపొందించిన ఆ సినిమాకి ప్రజలకి కనెక్ట్ చేయడంలో ప్రమోటింగ్ వర్క్లో ఉన్నటువంటి తత్సర్వా లేకపోతే నిర్లక్ష్యం? నాకు సంబంధం లేదండి ఆ విషయాలేవి. నేను ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. నాకు మీరు చెప్తే తప్పించి ఆ సినిమా రిలీజ్ అయిన సంగతి కూడా తెలీదు అనుకోవడం నాది అజ్ఞానం అయి ఉంటుంది. నన్ను క్షమించండి. నేటి తరం సింగర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? యువత అంతా కూడా ఎవరు కూడా ముందుకొచ్చే పరిస్థితి. నేను ఎవరికి సలహాలు సూచనలు ఇవ్వనండి. ఎవరి ప్రయాణం వాళ్ళది, ఎవరి కష్ట సుఖాలు వాళ్ళవి, ఎవరి టాలెంట్ వాళ్ళది. కానీ ఏ టాలెంట్ అయినా సరే గుర్తించేటటువంటి ఆదరించేటటువంటి సహృదయులైన ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు ఎక్కడ ఉండాలి అనేది. సో అందరినీ ఆదరించేటటువంటి సంగీత ప్రియులు ఉన్నంతకాలం అందరూ బాగుంటారు, అందరూ బాగుండాలి కూడా. తొలిసారి శ్రీకాకుళం వచ్చారు, ఎలా అనిపిస్తుంది దేవాలయం? అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. కనుక తొలిసారి శ్రీకాకుళం రావడం, అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతి కాంచినట్టు అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం మాత్రం అదృష్ట భాగ్యంగా భావిస్తున్నారు. కాకపోతే ఏదైతే ఘంటసాల బయోపిక్గా రూపొందించిన ఆ సినిమా విషయంలో ప్రేక్షకుల ఆదరణ ఘంటసాల గారి బయోపిక్ గురించి నన్ను క్వశ్చన్ అడగడమే కరెక్ట్ కాదు. అండ్ మీరు వచ్చారు, నాకు సినిమా రిలీజ్ అయిందని నిన్న తెలుసు. ఆ స్టేట్మెంట్ పాస్ చేయకండి. నేను స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను, అక్కడితో వదిలేయండి. ఆయన పేరుతో రూపొందించిన సినిమా గురించి కనీసం మీ వంతుగా ఆ సినిమా ఎలా ఉండాలి? నాకు తెలుసు సినిమా రూపొందుతోందని చెప్పి, చూసిన తర్వాత మాట్లాడతాను కదా. చూస్తే కనుక ఏదైతే ఘంటసాల పేరుతో రూపొందినటువంటి బయోపిక్తో రూపొందిన ఆ సినిమా విషయంలో మాత్రం ప్రేక్షకులు ఆదరించాలి. పాట ఉన్నంత వరకు ఘంటసాల మాత్రం ఈ జనం గుండెల్లో గూడు కట్టుకుంటారు. అటువంటి ఆయన బయోపిక్గా రూపొందిన సినిమా మార్కెటింగ్ చేసి ఆయన జీవిత ఇతివృత్తాంతాన్ని మాత్రం ప్రేక్షకులకు చూపించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈ విషయాల్లో ఆ సినిమా చూసిన తర్వాత ఆ సినిమాపై మాత్రం తన అభిప్రాయం తెలియజేస్తున్న సునీత స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.